అవమానపరుస్తాం. తప్పులో ఉన్న వాళ్ళందరిని కూడా ఏం చేస్తాం? మనం అవమానపరుస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుకున్నాము, ఆమె భర్త అయిన యేసోపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. పెద్ద రాద్ధాంతం చేసేయాలి యేసోపు అయితే. ఏం చేసావు అసలు నువ్వు? అసలే నీకు ఇలా ఇంత ద్రోహం చేస్తావా, ఇంత మోసం చేస్తావా? ప్రధానం కాకముందే నువ్వు చెప్పొచ్చుగా రాంగ్ రిలేషన్ ఉందని. అనొచ్చుగా అనకూడదు, అనొచ్చు. పెద్దలను తీసుకెళ్ళిపోయి రచ్చరచ్చ చేసి మరి అని ఏం చేయాలి? అవమానపరచాలి. కానీ ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే అవమానపరచనొల్లక. ఈ మాట మనం ఆలోచించేద్దాం. హల్లెలూయా. ఎందుకు అవమానపరచలేదు చెప్పండి? ఎవరట? ఆయన నీతిమంతుడై ఉండి ఆమెను ఏం చేయలేదంట? అంటే నీతిమంతులు ఏం చేస్తారో ఇతరుల్ని ఏం చేయరు? అర్థమవుతుంది. ఇతరుల్ని పబ్లిక్లో రకరకాలుగా మాట్లాడేసి వాళ్ళని వేధించేరు, అవమానపరచరు. అర్థమవుతుందా? కాబట్టి డిగ్రేడ్ చేయడు, లేకపోతే తక్కువ చూపు చూడరు, చిన్న చూపు చూస్తారు చాలామంది. ఈరోజు పనే పక్క వాళ్ళని భార్య భర్తను అవమానపరుస్తూ ఉంటుంది. ఎవరి మధ్య తెలుసా? అమ్మ నాన్నల మధ్య. ఎవరు అమ్మ నాన్నల మధ్య? భార్య అమ్మ నాన్నల మధ్య ఏం చేద్దే? భర్తను అవమానపరిచే భార్యలు లేకుండా పోలేదమ్మా, ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. అర్థమవుతుంది. అదో జాతి అన్నమాట. కాబట్టి సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క ఏంటంట? దానము. కాబట్టి మనము మన భర్తలకి కిరీటముగా ఉండాలి తప్ప మనము అవమానపరిచే విధంగా ఎక్కడా కూడా మరి కొంతమంది భర్తలైతే భార్యను మరింతగా ఆ నలుగురిలో ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. అర్థమవుతుందా? ఇది మాట్లాడితే నా భార్య బాధపడుతుందేమో, ఇది మాట్లాడితే నా భార్య అవమానానికి గురవుద్దేమో, షేమ్కి గురయ్యి తర్వాత బాధపడద్దేమో అని కూడా లేకుండా చాలామంది నలుగురిలో తిట్టేస్తూ ఉంటారు. నలుగురులు తిట్టే భర్తలో వాళ్ళ నీతిమంతులు కాదు, వాళ్ళ దైవ సంబంధులు కారేమో. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ యేసోపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక. హల్లెలూయా. అవమానపరిచేది ఎవరో తెలుసా? నిందలు వేసేది ఎవరో తెలుసా? చదవండి సామెతల గ్రంథం 13:5 వచనం చదవండి. సామెతల గ్రంథం 13:5 వచనం ఒకసారి మీరు చూసినట్లయితే, సామెతల గ్రంథము 13:5. భక్తిహీనుడు నిందించుచు అవమానపరుస్తాడు. చెప్పండి, అవమానపరిచే క్యారెక్టర్ ఎవరిదంటే వాడు నీతిమంతుడు కాదు. వాడెవరు? భక్తిలో హీనమైన వాళ్ళు ఇతరుల్ని నిందిస్తారు, ఇతరుల్ని అవమానపరుస్తారు. అర్థమవుతుందండి? కానీ నీతిమంతులు వాళ్ళు ఒకవేళ ఇతరులు వాళ్ళ పట్ల తప్పుగా ప్రవర్తించిన వాళ్ళని పెద్దల్లోకి లాగి రచ్చరచ్చ చేసేసి, అర్థమవుతుందా, వాళ్ళ మీద నిందలేసేసి అవమానపరచడం. ది గాడ్లీ క్యారెక్టర్ అన్నమాట. భక్తుల యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఇతరుల్ని ఏం చేయరు? అవమానపరచరు, నిందించరు. కాబట్టి ఇక్కడ మొత్తానికి మరియా మీదకి ఏమొచ్చిందంటే ఒక నింద వచ్చింది, అవమానకరమైన పరిస్థితి ఏర్పడింది అనమాట. చెప్పండి, ఏ పరిస్థితి అమ్మా? నాగమణి గారు, ఏ పరిస్థితి వచ్చింది మరియా మీదకి? అవమానకరమైన, అవమానించే పరిస్థితి తన మీదకి వచ్చింది. దానికి గల కారణము తన జీవితంలో దైవ కార్యమే. కానీ ఆ కార్యము అందరికీ అర్థం అవ్వాలని దేవుడు కోరలేదు. కానీ అర్థమవుతుందా, తన భర్తకి అర్థమైతే చాలనుకున్నాడు అప్పటి కాలానికి. ప్రియమైన సహోదరులారా, అందుకే అందరికెళ్ళి మరి గురించి ఏం చెప్పలేదు. మరియా నిందలు పడ్డానికి, అవమానాల పాలు కావడానికి దేవుడు అనుమతించాడు. అలాగున ప్రభు కోసం ఎంతో సంతోషంగా అవమానానైనా చెప్పండి, నిందలనైనా ఎవరి కోసం భరించింది? నా జీవితం నాకు తెలుసు, నేను ప్రభుకి ఎలా పరిశుద్ధంగా బ్రతుకునో తెలుసు, అయినా ఇది దైవ కార్యము. అందుకని ప్రధానమైపోయిన తర్వాత కూడా తను ఒప్పుకోవడానికి గల కారణము చెప్పండి, ఇది ప్రభువు కార్యము. హల్లెలూయా. ఇది ప్రభువు చిత్తము. నేను నిందలో అవమానాలు పొందడము చెప్పండి ఏంటండి? ప్రభు చిత్తము. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా ఎంతమంది అవమానం కావాలని కోరుకుంటారు చెప్పండి? ఎవరన్నా నాకు అవమానం కావాలని కోరుకుంటారా, లేకపోతే ఆశీర్వాదం కావాలని కోరుకుంటారా? అమ్మా, అదవుతుందా? ఒక వ్యక్తికి లేకపోతే మన జీవితంలో ఎందుకు అవమానాలు వస్తాయి?
ఎందుకు అవమానాలు వస్తాయి? అవమానాలు రావడానికి గల కారణం ఏంటి చెప్పండి? అవమానాలు ఎందుకు వస్తాయి? ఎప్పుడు మనం షేమ్కు మనం గురవుతాం. నిజంగా దేవుని కొరకు బ్రతుకుతూ ఉండగా యథార్థంగా ఆయన వెంబడించడం మూలంగా ఒకవేళ దేవుని కార్యాలు మన పట్ల జరగకపోవడాన్ని బట్టో లేకపోతే దేవుని కొరకై మనం జీవించడాన్ని బట్టో అవమానం వస్తే దేవుని కొరకు దెబ్బలు తినడం, దేవుని కొరకు బాధను అనుభవించడము, కీడును అనుభవించడము, ఇదంతా దేవుని దృష్టిలో గొప్ప సంగతి. దాని గురించి నేను మాట్లాడతలే. అర్థమవుతుందా? ఎందుకు ఎప్పుడు అవమానాలు మన యొక్క జీవితంలోకి వస్తాయంటే కొన్ని కారణాలు చెప్పనివ్వండి. చూడండి సరే, మొదటి గొప్ప కారణం ఏంటంటే కీర్తనల గ్రంథము 119:6 చదవండి. 119:6. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. అబ్బా, నాకు అవమానం రాదు ప్రభా. ఎప్పుడో నీ ఆజ్ఞలన్నిటినీ నేను ఏం చేస్తున్నప్పుడు, నీ ఆజ్ఞ నేను నిర్లక్ష్యం చేస్తే, నీ ఆజ్ఞలు నేను అలక్ష్యం చేస్తే, నీ ఆజ్ఞలను పక్కన పెట్టి నేను తిరిగితే నాకు కలిగేది ఏం చెప్పండి? అర్థమవుతుందా? చాలాసార్లు మనం నా మీదకి, నా కుటుంబం మీదకి, లేకపోతే అవమానాలు వచ్చాయని మనం బాధపడతా ఉంటాం. అసలు అవమానం రావడానికి గల కారణం ఏంటంటే నీ ఆజ్ఞలను నేను లెక్క చేయకుండా తిరిగితే, నీ ఆజ్ఞల మీద నేను తిరుగుబాటు చేసి నేను తిరిగితే నా మీదకి ఏమద్ది? అవమానం వద్ది. అంటే యేసోపు తను అవమానపరచకూడదని చెప్పేసి అనుకున్నాడు. ఓకే, ఎలాగైతేనే మరియా మీదకి ఏమొచ్చింది? అవమానం వచ్చింది. అది ప్రభువుని బట్టి కలిగిన అవమానం, దేవుని చిత్తాన్ని బట్టి కలిగిన అవమానం. అది గొప్ప సంగతి. అది దేవుడు విలువిచ్చే సంగతి. హల్లెలూయా. అయితే మన యొక్క జనరల్ లైఫ్లో అవమానాలు ఎందుకు వస్తాయో మనకు అర్థమైతే మనం చాలా జాగ్రత్త పడతాం. హల్లెలూయా. ఎవరో కూడా అవమానాలు అంటే ఇష్టం ఉండదు. ఆమె నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను అవమానపరిచిందని ఏడుస్తూ ఉంటారు చాలామంది. అవమానాలు ఎందుకు వస్తాయంటే దేవుని ఆజ్ఞను మనం లక్ష్యం చేయకుండా తిరిగితే మన జీవితంలో ఏమొస్తాయి? అవమానాలు వస్తాయి. ఏంటి దేవుని ఆజ్ఞలు చెప్పండి? కొన్ని ఆజ్ఞలు చెప్పండి. కొన్ని ఆజ్ఞలు మనం మీరితేనంట మన జీవితంలోకి అవమానాలు వస్తాయి అన్నమాట. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞ ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రిక 6:18 చదవండి. కొన్ని ఆజ్ఞలు మీతో చెప్పనివ్వండి. ఒక 4 ఆజ్ఞలు చెప్తాను. దేవుని ఆజ్ఞ మనల్ని అవమానానికి గురి చేసే జారత్వానికి దూరంగా పారిపోడి, మనుషుడు చేయు ప్రతి పాపము దేహానికి వెలుపల ఉన్నది గాని జారత్వం చేయవాడు తన సొంత శరీరానికి జారత్వం నుంచి దూరంగా పారిపోండి అన్నాడు. చెప్పండి, ఎక్కడ పారిపోవాలి? ఎంత దూరం పారిపోవాలి? ఎక్కడైతే జారత్వం ఉందో అక్కడి నుంచి మనం ఏం చేయాలంట? దూరంగా పారిపోవాలి. ఒక ఆయన అంటాడు, సైతాను బలమైందా జారత్వం బలమైందా అని. అంటే ఎవరు బలమైందంట? అపవాదిని ఎదిరించమన్నాడు. జారత్వాన్ని ఏమన్నాడు? దాని నుంచి పారిపోండిరా బాబు, మీరు ఎదిరించలేరని చెప్పేసి అన్నారు. అవునా కదా? చాలా మంది కొంచెం నేను ఎదిరించగలని చెప్పేసి సాహసాలు చేస్తూ ఉంటారు. అమ్మ, జారత్వం నుంచి దూరంగా ఏం చేయాలట? పారిపోవాలి. ఎందుకు పారిపోవాలి అని అంటే 3 కారణాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, అది తన సొంత శరీరానికి హానికరమైన పాపం. అంటే కొన్ని పాపాలు దేహానికి వెలుపల ఉన్నాయంట. కొన్ని పాపాలు దేహాన్ని నాశనం చేసే పాపం ఏదైనా ఉందంటే చెప్పండి, ఏ పాపం అంటది? జారత్వం. అది ఎందుకు చేయొద్దు అన్నాడంటే ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది కాబట్టి జారత్వానికి దూరంగా పారిపోండి. ఎందుకు చేయొద్దు అన్నాడంటే మీరు విలువ పెట్టి కొనబడ్డారు, చాలా అమూల్యమైన రక్తం చేత మీరు కొనబడ్డారు కాబట్టి మీరు దేహంతో దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. ఒకవేళ నేను జారత్వంలోనే బ్రతికితే నేను దేనికి గురవుతాను తెలుసా? సామెతల గ్రంథం 6:33 చదవండి. సామెతల గ్రంథం 6:33. వాడు దెబ్బలకు అవమానానికి పాత్రుడంట. ఎవడంటాడు? దేహశుద్ధి. ఏ శుద్ధమ్మా? ఈరోజు ఒక మాస్టర్ని దేహశుద్ధి చేశారంట. పేపర్లు వేసారు. సత్యసాయి జిల్లా ఏదో ఉంది కాబట్టి ఆ జిల్లాలో ఒక మాస్టర్ గారిని ఏం చేశారంట? దేహశుద్ధి చేశారంట. గౌరవప్రదంలో ఉన్న మాస్టర్ గారిని దేహశుద్ధి ఎందుకు చేస్తారు? వాడు దెబ్బలకు అవమానానికి ఎవరంట? చిచ్చి నువ్వేరా అని
వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పులు ఇసురుతారు, కొడతారు, తిడతారు. అర్థమవుతుందా? ఎలాంటి రిలేషన్ పెట్టుకోకపోతే చావరాదు నువ్వు, ఎవరి కుటుంబాలను నాశనం చేస్తాగండి అన్నట్టుగా మాట్లాడతారు. అంటారంటరా? కాబట్టి అవమానాలకే పాత్రంగా గురి చేసేది ఏంటి తెలుసా? జారత్వం. అందుకే దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? దాని నుంచి దూరంగా మారుకోండ్రా అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దానికి దగ్గరగా వెళుతూ అవే సీన్స్ నువ్వు యొక్క మొబైల్లో చూసుకుంటూ మరింతగా దాన్నే ధ్యానించుకుంటూ వాటి కోసమే కలలుగంటూ ఉంటే అది దెబ్బలకి, అవమానానికి మనల్ని ఏం చేద్దాయి? పాత్రులుగా చేయాలి. అర్థమైందా? కింద వచ్చిన కూడా చదివితే మంచిదేమో. చదవండి. వాడుకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. కాబట్టి అపకీర్తి కలగజేద్దాం. దానివల్ల అపకీర్తి, అవమానము. దేనివల్ల? కాబట్టి నీకు అర్థం కావాలి. ఈ రోజున చాలా మంది దాంట్లోనే బ్రతుకుతున్నారు. నీ ఆజ్ఞల్ని లక్ష్యము చేయనప్పుడు నాకు ఏం కలిగిందంట? నాకు ఎందుకే ఇంత అవమానం కలిగిందంటే నీ ఆజ్ఞని లక్ష్యం చేశాను ప్రభా, అలక్ష్యం చేశాను ప్రభా. నీ ఆజ్ఞని నేను హత్తుకోలేకపోయాను, నీ ఆజ్ఞని నేను పక్కన పెట్టి తిరిగాను, అందుకే నాకు అవమానం. తోసేస్తారు, ఇంట్లో నుంచి గెంటేస్తారో లేకపోతే తన్నుతారు. కాబట్టి దేవుని పిల్లలు దూరంగా పారిపోవడమే మంచిది. హల్లెలూయా. ఒకటి చెప్పండి, మనకు అవమానం కలిగేది ఏంటి చెప్పండి? జారత్వం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి చూడండి ఒకసారి. దేవుని ఆజ్ఞను మనం లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. జారత్వం నుంచి నువ్వు దూరంగా పారిపోకపోతే నీకు అవమానమే. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. మనుషుడా, ఏమి ఉత్తమమో అది నీకు తెలిసే ఉంది. న్యాయముగా నడుచుకున్నటయో, కనికరాన్ని ప్రేమించుటయో, దీన మనసు కలిగి దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క చిత్తము మన పట్ల ఏంటంటే దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం. చెప్పండి, ఏ మనసు అంట? దీన మనసు లేదు. చాలా మందికి కొంచెం ఎదిగిన తర్వాత, కొంచెం సెటిల్ అయ్యామన్న తర్వాత వాళ్ళ చూపులు వేరుగా ఉంటాయి, వాళ్ళ మాటలు కూడా వేరుగా ఉంటాయి. చెప్పండి, వాళ్ళ ప్రవర్తన కూడా ఎలా ఉంటుంది? వేరుగా ఉంటుంది. ఇది వరకట్లాగా లాభంలాగా నిన్న మొన్నలాగా ఉండదు. చెప్పండి, ఎలా ఉండదు? నిన్న మొన్నలాగా ఉండదు. ఇప్పుడు కొంచెం జాబ్ వస్తే, కొంచెం ఎదుగుతున్నామని అనిపిస్తే, సెటిల్ అవుతున్నాం అనిపిస్తే ఆటోమేటిక్గా మన మాట తీరి మారిపోద్ది అనమాట. అర్థమవుతుందా? హంబుల్గా ఉండం. చాలా గొప్ప ధనవంతుడైన అబ్రహాము అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. ఇంటికి దేవదూతలు వస్తే పరిగెత్తాడు. వృద్ధాప్య దశలో ఉన్నవాడు ఎంత హంబుల్ అయిపోయాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, యాకోబు గారు అన్నట్లు కూడా నేను మీరు చేసిన సమస్తమైన ఉపకారాలకి, చెప్పండి, సమస్తమైన మేలులకు నేను అపాత్రుడును, నేను అయోగ్యుడును అని అనరు. నేను కాబట్టి అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అర్థమవుతున్నా? నాకు కాబట్టి, అర్థమవుతున్నా, నేనే ఆ పని చేయగలను, నేనంటే ఏంటి అనుకుంటున్నావు అని అనకండి. మీకు అవమానం వస్తుంది రేపొద్దున. ఎందుకంటే అవమానం దేని బట్టి వస్తుందో తెలుసా? ఒకటి జారత్వాన్ని బట్టి, రెండోది అహంకారం బట్టి. చెప్పండి, దేని బట్టి అమ్మా? చదవండి ఒకసారి మాట. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. అహంకారం వెంబడి అవమానం వచ్చును. అహంకారం తర్వాత వచ్చేది ఏంటో తెలుసా? అవమానం వస్తే నువ్వు గర్వంగా ఫీల్ అయిపోయి, అర్థమవుతుందా, ఎక్కడో గర్వపు మాటలో నోట్లో నుంచి మాట్లాడవనుకో, దేవుడు నిన్ను అవమానపరిచే రోజు నిర్ణయించాడు ఆల్రెడీ. అర్థమవుతుందా? ఆ అమ్మాయికి ఎంత గర్వం అంటే తెలుసండి. ఇంట్లోకి వెళ్తే కనీసం రెస్పాండ్ అవ్వదు, చాలా చూసుకొని వెళ్ళిపోయింది అని అంటూ ఉంటారు. మనం నాకు ఉండకూడదు, రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి, స్పందించాలి. ఎవరి పట్ల కూడా మనము అగౌరవంగా ఉండకూడదు. మనం చాలా తగ్గి ఉండాలి. నీ దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించాలి అన్నమాట. ఎవరైనా దీన మనసు కలిగి ఏం చేయాలంట? హంబుల్ మైండ్. సాక్షాత్తు దైవ కుమారుడే. ఎవడో పశువుల తొట్టులో పడుకోవడానికి ఇష్టపడతారండి? అసలు నీకే పుట్టాలని ఛాన్స్ ఇస్తే నువ్వు ఎక్కడ పడతావు? ఎక్కడ ఉండాలనుకుంటాం? కాబట్టి అసలు ఆయన యొక్క మైండ్ సెట్ ఏంటో తెలుసా? దీనత్వం అనేది దైవత్వానికి సంబంధించిన లక్షణం. హల్లెలూయా. దీనత్వం అనేది ఒక ఏంటో మరొక రకంగా, ఇదేమో చిన్న మరీ అలా తగ్గించుకోకూడదు. కొన్నిసార్లు మనం ఏం చేయాలి తెలుసా? మనం ఏం చేయాలి? పొగరెక్కిన మాటలు మాట్లాడాలని అనుకోవద్దు. పొగరెక్కిన మాటలు మాట్లాడకండి దయచేసి. అహంకారం వెంబడి ఏమవుతుందంట? వాడు దెబ్బలకు అవమానానికి పాత్రుడు. మనసులో పెట్టుకోండి ఈ మాటలో.
అహంకారం వెంబడి ఏమొద్దంట? అవమానం. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక, ఏంటి ఆయన ఆజ్ఞలు? నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేసినప్పుడు నాకు అవమానం కలగనేరదు. మొదటి ఆజ్ఞ, జారత్వానికి దూరంగా పారిపోవాలి. రెండో ఆజ్ఞ, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. మూడో ఆజ్ఞ, పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 చదవండి. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును అన్ని విషయాల్లో ఎలా ఉండాలంట? పరిశుద్ధులై ఉండాలి. ఇది దేవుని ఆజ్ఞ, ఇది కమాండ్మెంట్. ఇది దేవుని ప్రజలకి పాటిస్తే పాటించండి, పాటించకపోతే అది కాదు. ఇది ఆప్షన్ లేదనమాట, ఇది మ్యాండేటరీ. ప్రియమైన సహోదరులారా, నేను పరిశుద్ధును గనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. మన ఆలోచనలో, మన ఊహల్లో, మన తలంపుల్లో, మన క్రియల్లో పరిశుద్ధత నాకు ఇవ్వండి ప్రభా అని పరిశుద్ధునితో సహవాసం చేస్తే ఆ పరిశుద్ధ రక్తం మనం కడుగుద్ది. పరిశుద్ధ లేఖనాలు మనం చదివితే మన తలంపుల్లో మార్పు వస్తుంది. అర్థమవుతుందా? పరిశుద్ధుల సహవాసానికి వస్తే పరిశుద్ధంగా బ్రతకాలనిపిస్తూ ఉండదు. చాలా మంది పరిశుద్ధ సహవాసానికి రారు, పరిశుద్ధ లేఖనాలు చదవరు, పరిశుద్ధ రక్తంతో కడగబడరు. ఎట్లా అవుతాయి పరిశుద్ధత? ఊరికనే రాదండి. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధులై ఉండాలి. నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను అపవిత్రంగా బ్రతుకుతాను. పందిలాగా. పంది దేని కోరుకుంటుంది? ఏదన్నా మంచి ఫిల్టర్ వాటర్ని కోరుకుంటుందా? మరి ఫిల్టర్ వాటర్ నచ్చం. మళ్ళీ దానికి ఏం నచ్చుద్దామా? ఎక్కడ బాగా కంపు వింపుగా ఉందో అక్కడికి వెళ్ళి అబ్బా అని అంటుంది పంది. పంది నేచర్ కలిగి ఉండొద్దు, అపవిత్రమైన జంతువు అది. అదవుతుందా? పందిని 10 సార్లు గడిచేసి ఎక్కడికి వెళ్ళిపోద్దని అదవుతుందా? కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనము పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. నేను అపవిత్రంగా బ్రతికితే ఏంటి సార్? చదవండి ఒకసారి సామెతల గ్రంథము 14:34 చదవండి. సామెతల గ్రంథము 14:34. నీతి జనులు ఘనతకెక్కుటకు కారణమట, పాపము ప్రజలకు అవమానం తెచ్చును. చెప్పండి, ఏం తీసుకొద్దంట? పాపం తీసుకొచ్చే గొప్ప బహుమానం ఏంటి తెలుసా? అవమానం. అందుకే పరిశుద్ధంగా ఉండాలి మనం. అర్థమవుతుంది? అందుకే నేను పరిశుద్ధతను పక్కన పెడితే, దీన మనసును పక్కన పెడితే, చెప్పండి, నేను దేనికి గురైపోతాను? అవమానానికి గురైపోతాను. జారత్వానికి దూరంగా పారిపోకుండా అదే రిలేషన్స్తో నేను కంటిన్యూ అయితే ఎప్పటికప్పుడు మనం అవమానానికి గురైపోతాం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, పాపాన్ని ప్రేమించొద్దు. పాపాన్ని ఒకవేళ మనలో కనబడుతున్నప్పుడు దాన్ని లైట్గా తీసుకోవద్దు. ఎవరైనా సరే కరెంట్ని లైట్గా తీసుకుంటారా? కరెంట్ ఎంత అందంగా ఉంటుంది? ఇప్పుడు చూసారు మీరు? కరెంట్ ఎంత అందంగా ఉంటుంది? అందంగా ఉంటుందా? అసలు ఎంత దాన్ని చూస్తుంటే మనకి ఎంత కలరింగ్స్ వస్తాయి. పవరే కదా. మంచి లైటింగ్ పెడతా ఉంటారు, చాలా అందంగా ఉందని చెప్పేసి ముట్టుకుంటే మనల్ని అట్రాక్ట్ చేసి కొన్ని ముట్టుకోకూడదు మనం. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన సహోదరులారా, కరెంటుతో చాలా డేంజర్. అలాగే పాపం అంతకన్నా ఏంటి? అందుకే అక్కడ సబ్ స్టేషన్ దగ్గర ఏం పెడతారో? ఎముకల బొమ్మ పెడతారు. ఎముకల బొమ్మ డేంజర్. నువ్వు దీంట్లో గడుగు పెట్టావు, నీ పని అయిపోతా అంటుంది. అవును కదా? అది చెప్తున్నమాట. మనం కూడా అర్థమవుతుందా? పాపాన్ని లైట్గా తీసుకోవద్దు. అది ఏ రూపంలో ఉందో, అది ఒక తాగుడు రూపంలో ఉందా, అది ఒక వ్యసనం రూపంలో ఉందా, లేకపోతే అది దేవుని స్థానంలో పెట్టిన మొబైల్ రూపంలో ఉందా? కాబట్టి ఏ రూపంలో దేవునికి వ్యతిరేకమైన నువ్వు కలిగి ఉన్నావో అది నీ జీవితంలో పెద్ద అవమానాన్ని తీసుకొద్ది. పాపము ప్రజలకి ఏం తీసుకొద్ది? అవమానం. 4వ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చదవండి ఈ మాట. సామెతల గ్రంథము 29:15. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును, అదుపులేని బాలుడు. అది ఏంటి ఆజ్ఞ? ఇక్కడ అవమానం ఎవరిని పట్టొద్దంట? అదుపు లేని బాలుడు. చెప్పండి, ఏ బాలుడమ్మా? అధికమైన గారాబంతో పెంచే తండ్రికి, అధికమైన గారాబంతో పెంచే తల్లికి కొడుకునిచ్చే గొప్ప బహుమానం ఏంటి తెలుసా? అమ్మో నా బంగారమా, నిన్ను ఎవరేమన్నారో వాళ్ళ సంగతి నేను చెప్తున్నాడు అని చెప్పేసి టీచర్ కొడితే టీచర్ దగ్గరికి, ఎవరైనా కొడితే వాళ్ళ దగ్గరికి, ఆ తరపు నువ్వు వెళ్ళావా రేపొద్దున నిన్ను చెప్పండి ఏం చేస్తాడు? నువ్వేం చేస్తే కొట్టుంటాడు, నువ్వేమని ఉంటే కొట్టుంటాడు అని అడగం. మా కొడుకే బంగారం. అదవుతుందా? అదుపు లేని బాలుడు తన తల్లికి ఎందుకని అవమానం తీసుకొచ్చేది?
బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పకపోతే వాడు ఏం తీసుకొస్తాడు? ఇది దేవుని ఆజ్ఞ, ఇది కమాండ్మెంట్. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పాలి. అర్థమవుతుందా? పిల్లల తండ్రులారా, మీ పిల్లలకి కోపం రేపక. చెప్పండి, ఏం రేపక? ఎంతసేపు మన దగ్గర ఉన్నాయి గద్దింపులే, అయ్యే గద్దింపులే కాదు. వాటిని తీసుకొచ్చి కోపము రేపక అని ఉంది అక్కడ. కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో వారిని పెంచాలి. పాలతో పెంచుతున్నావు, వెన్నతో పెంచుతున్నావు, రకరకాలుగా మంచిగా పెట్టేసి ఫుడ్తో పెంచుతున్నావు, అది కాదు. దేంతో పెంచాలి? ప్రభు యొక్క శిక్షలో. ప్రభు ఈ రోజు నా కొడుక్కి ఏ వాక్యం నేర్పాను, ఈరోజు వాళ్ళకి ఆడితో కలిసి నేను ప్రార్థన చేశానా, వాళ్ళు మోకరింపజేశానా? ఎంతమంది ఉన్నారు అలాగా? చెప్పండి, ఎంతమంది ఉన్నారు? మీ పిల్లలతో నువ్వు మోకరించలేకపోతే రేపొద్దు నీ మాట అంటారు వాళ్ళు. అర్థమవుతుందా? నీ పిల్లలకి దేవుని మాటలు చెప్పకపోతే రేపొద్దున్న నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. ఎంత అవమానం తీసుకొస్తాడో. అదుపు చేయలేకపోయావో, అవమానం వచ్చిందని బాధపడితే ప్రయోజనం ఏముంది? అదుపు లేని బాలుడు అంట తన తల్లికి ఏం తీసుకొస్తాడో? అవమానం తీసుకొస్తాడు. కాబట్టి పిల్లల కోసం ఏడవాలి, పిల్లల కోసం భారంగా ప్రార్థించాలి. వాళ్ళు ప్రార్థించడమే కాదు, వాళ్ళకి నేర్పాలి. నడవలసిన త్రోవ అది కాదురా, ఇది రైట్ కాదురా, ఇది మంచిది కాదురా. నేర్పాలంటే ముందు మనం నేర్చుకోవాలంటే ముందు మనం వినాలి, చదవాలి. ముందు మనం చూస్తాం. మనం లేదన్నా నేర్పాలంటే నువ్వేం చేస్తున్నావేంటి, నువ్వు పెద్ద ఘనకారం చేస్తున్నా నాకు చెప్తున్నావు అంటారు. అవునా కదా? కాబట్టి అందుకే మనకే ముందు చెప్పండి, మార్పు మనలోనే ఉండాలి. అలా చెప్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు అవమానాన్ని భరించిన మరియా. చెప్పండి, దేవుని కొరకు పాపం చేసి కాదు, జారత్వం చేసి కాదు, లేకపోతే గర్వంతో జీవించి కాదు అవమానాన్ని పొందుకున్నది. దేని బట్టమ్మా? కాబట్టి ఆ నామం కొరకు అవమానం పొందడానికి కూడా మనం పాత్రులంగా ఎంచుకోవాలి. అందుకే అపోస్తుల కార్యాల గ్రంథం 5:41 ఒకసారి మీరు చూస్తే, అపోస్తుల కార్యాల గ్రంథం 5:41 ఒకసారి మీరు చదవండి. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున. అబ్బా ఏంటంట ఇక్కడ సంతోషానికి గల కారణం ఏంటి చెప్పండి? అపోస్తులు అంట దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారంట. ప్రకటిస్తే ఏంట్రా మీరు ప్రకటించేది, ఎవర్రా మీరు ప్రకటించేది అని అపోస్తులను బెత్తాలతో కొడితే అవమానించారంట, నిందించారంట. వాళ్ళ యొక్క రెస్పాన్స్ చూడండి ఒకసారి. ఏమన్నారు తెలుసా? మేము ఆ నామం కొరకు మమ్మల్ని ఏం చేశారు? అవమానం పొందడానికి మమ్మల్ని పాత్రులుగా చేశారు. అసలు దేవుని నామాన్ని బట్టి మనం అవమానం పొందడం కూడా అది గొప్ప భాగ్యము. హల్లెలూయా. పరలోకంలో మన యొక్క ఘనత గొప్ప రెట్టింపుగా ఉంటది. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు అవమానం పొందాలి. ఒకవేళ దేవుని పని చేస్తున్నాం కానీ నిన్ను ఎవరన్నా అవమానకరంగా మాట్లాడారనుకో, ప్రైజ్ ది లార్డ్, మళ్ళీ ఒకసారి తిట్టు అనాలి, మళ్ళీ ఒకసారి అలాగాను అనాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ఆ నామాన్ని బట్టి మనం ఏం చేయాలి? అవమానం పొందడానికి కూడా ఏం చేయాలి మనం? అదొక గొప్ప క్రెడిట్ అనమాట. ఎవరికి పెడితే వాళ్ళకి రాదు. కాబట్టి ఇప్పుడు మీ సహోదరులారా, మనము అల్టిమేట్లీ మనం ఏం చేయాలంటే చెప్పండి, ఈరోజు మనం ఏం చేయాలి? మనకు అవమానం తెచ్చే వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలా, దాన్ని పట్టుకుందామా? అమ్మ అందరూ వింటారు. ఈరోజు నా మాట ఏంటి తెలుసా? నా కుటుంబానికి